హలో ఆల్. ఎప్పుడు బిర్యానీలు పలావులు తిని బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను క్విక్ అండ్ ఈజీ, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే గ్రీన్ పీస్ పులావ్ని చేసి చూపించబోతున్నాను. ఇది మసాలా కర్రీస్లోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. సో అన్ని నోటిఫికేషన్స్ మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కేవలం ప్రజెంటేషన్లో రిచ్నెస్ తీసుకురావడం కోసం మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లో పలావాకు, దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్స్ వేయడం వల్ల రైస్ అనేది మరి వైట్గా లేకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఈ క్యారెట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేయాలి. మీరు ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్ అయితే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అదే ఫ్రోజన్ అయితే కొంచెం సేపు వాటర్లో సోక్ చేసి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కనుక అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోండి. నార్మల్ రైస్ అయితే అప్పటికప్పుడు వాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. రైస్ కూడా కొంచెం వేయించిన తర్వాత దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ని కూడా చూసుకొని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. నార్మల్ రైస్ అయినట్లయితే నార్మల్గా 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ రైస్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఇది బాగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు మనము కలుపుకొని ఫ్లేమ్ అనేది హైలోకి మార్చుకుంటే వాటర్ అనేవి త్వరగా బాయిలింగ్కి వస్తాయి. ఇలా మనము కలుపుకునేటప్పుడు కేర్ఫుల్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేశారంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా వన్స్ వాటర్ అనేది బాయిలింగ్ వచ్చిన తర్వాత మనము లిడ్ క్లోజ్ చేయడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు మనము లిడ్ని క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 1 విజిల్ రానిచ్చి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రైస్లోకి బాగా మిక్స్ అయిపోతాయి. దీన్ని మనము వేడివేడిగా మసాలా కర్రీస్తో సర్వ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పన్నీర్ కర్రీ కానీ, మష్రూమ్ కర్రీ కానీ, వెజిటేబుల్ కుర్మా లేదంటే షార్వాతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయినట్లే. ఇది ఇంట్లో తినడానికే కాదు, కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి క్యారెట్స్ ఇంకా గ్రీన్ పీస్ తోటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.